హాయ్! ఏంటి ఇది అనుకుంటున్నారా? ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది అని. మ్యాంగో లడ్డు అండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ మనం ఒక మ్యాంగో తీసుకుందాము. ఇది ఏ మ్యాంగో అయినా పర్లేదండి. కానీ కొంచెం మ్యాంగో స్వీట్‌గా ఉన్న మ్యాంగో తీసుకోండి. దీన్ని పైన తొక్కంతా పీల్ చేసేద్దాము. చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకుందాము. ఎందుకంటే మనం దీన్ని ప్యూరీ చేయాలి. ఈ పీసెస్ అన్నింటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు మనం మ్యాంగో పల్ప్ చేసుకుందాము. చూడండి, ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రైండింగ్ జార్ తీసుకొని 1 కప్పు మిల్క్ వేసుకోండి. ఇది ఆల్రెడీ కాచి చల్లార్చిన మిల్క్. 3/4 కప్పు ఇది ఎండు కొబ్బరి పొడి. ఇదంతా మెజర్మెంట్తోనే వెళ్ళాలి. చూడనే 3/4 కప్పు షుగర్. అన్నింటిని ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాము. చూడండి, బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆల్రెడీ మనం బ్లెండ్ చేసుకున్న ఈ కోకోనట్ మిక్చర్ని వేసేద్దాం. ఇది లో ఫ్లేమ్లోనే ఇలాగ మనకి కొంచెం చిక్కబడాలి. కోవాలా కనిపిస్తుంది కదా, అంటే ఇలా థిక్గా అయిపోవాలన్నమాట. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం మ్యాంగో ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాం కదా, దీని మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. అంటే మొత్తం ఒకేసారి వేయకూడదు, గుర్తుంచుకోండి. కొంచెం కొంచెం వేసి కలపాలి. ఒక 2 స్పూన్స్ వేసి కలుపుతూ ఇది కలిసిన తర్వాత మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ అలా వేసుకోండి. ఇలా మ్యాంగో పల్ప్ అంతా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇది మనకి మళ్ళీ థిక్గా అవ్వాలండి. బయట అయితే ఫుడ్ కలర్ వేస్తారు కొంచెం కలర్ కనిపించడానికి. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు. కొంచెం సాఫ్రాన్ కుంకుమ పువ్వు అయితే ఇందులో వేస్తున్నాను, కొంచెం కలర్ రావడానికి అంతే. ఇలా దగ్గరికి అవుతున్న టైంలోనే ఇందులో కొంచెం గీ వేసుకోండి. ఇది మధ్య మధ్యలో కలపకుండా ఉంటే అడుగు అంటేస్తుందండి, మాడిపోతుంది. చూసుకోండి. అలా చూసారా, మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. అంటే లడ్డు చేయడానికి వీలుగా ఉండాలి. ఇలా వచ్చినంత వరకు దీన్ని మనం లో ఫ్లేమ్లోనే స్టవ్ మీద ఉంచాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3/4 కప్ కాజు, 1/2 కప్పు బాదం, 3/4 కప్ కోకోనట్ పౌడర్. ఇది ఎండు కొబ్బరి పౌడర్ అండి. ఇందులో 1 స్పూను మిల్క్ పౌడర్. ఇది ఆప్షనల్ అండి, మీకు లేదు అంటే వేయకపోయినా పర్వాలేదు. కొంచెం ఎలాచీ పౌడర్, 4 స్పూన్స్ షుగర్ వేసి దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం. అండ్ దీంట్లోనే పాల మీగడ, అంటే మనం పాలు కాచి పెట్టిన తర్వాత పైన మీగడ వస్తుంది కదండి, ఆ మీగడ 1 టీ స్పూన్. చూడండి, ఇలా రావాలి. బ్లెండ్ చేస్తున్నప్పుడు మనకి తిరగట్లేదు, గట్టిగా ఉంది అని అనుకుంటే మీరు ఒక 2 స్పూన్స్ మిల్క్ వేయండి, ఇందులో బ్లెండ్ చేయండి. చూడండి, ఇలా ఉండాలి మనకి. మరీ పేస్ట్లా కాకుండా ఇలా చేసుకోండి. చూడండి, లోపల స్టఫింగ్ ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఇలాగా చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము. చూడండి, బాల్స్లా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం మ్యాంగో మిక్చర్ ఉంది కదా, దీన్ని తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోంచి ఒక పెద్ద పార్ట్ బాల్లా తీసుకోండి. దీన్ని ఇలాగా ఒక గిన్నెలా చేసుకోండి. అండ్ ఈ సెంటర్లో ఈ బాల్ని పెట్టి మొత్తం ఇదంతా క్లోజ్ చేసేయండి. చూడండి చూడండి, ఇలాగా అన్ని లడ్డూల్ని చేసుకుందాం. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మ్యాంగో లడ్డు రెడీ అయిపోయింది. ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. కట్ చేసి చూపిస్తాను నేను. చూడండి, లోపల పెట్టిన ఫిల్లింగ్ అండ్ బయట మ్యాంగో ఫిల్లింగ్ చూడండి ఎంత బాగుందో. పిస్తా అండ్ సాఫ్రాన్ వేసి డెకరేట్ చేసుకుంటే మన మ్యాంగో లడ్డు రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో మీ ఇన్ ఇన్స్టా మంచిగా తిను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.